హలో యాస్పిరెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటంటే డైలీ ఆన్సర్ రేటింగ్ అనేది 5 క్వశ్చన్స్ నిన్నటితో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ యొక్క గ్రూప్ 1 మెయిన్ సంబంధించి మే 3 నుంచి 9 దాకా ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళలో స్టూడెంట్స్ రాసిన ఆన్సర్స్ మీకు ఒక మోడల్ ఆన్సర్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంట్ గురించి రీసెంట్గా ఇష్యూస్ ఉన్నాయి. సో దాని గురించి రాయండి, అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇష్యూస్ ఏంటని చెప్పేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో దానికి చూడండి, ఆర్టికల్ 324లో కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందని ఇంట్రడక్షన్ బెటర్ ఇవ్వాలి, సూపరింటెండెన్స్ డైరెక్షను, నెక్స్ట్ ఏం చేస్తుంది ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్ సంబంధించి అని చెప్పి డీటెయిల్గా ఇండిపెండెంట్ బాడీ అని చెప్పేసి అది రాయాలి. తర్వాత ఎలక్షన్ కమిషన్ అపాయింట్మెంటు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? మామూలుగా సింగిల్ మెంబర్ బాడీ ఉంది, ఇప్పుడు మల్టీ మెంబర్ బాడీ ఉంది. ప్రజెంట్ ఉన్నదైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఉంటారు అండ్ టూ ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. సో ఇంట్రడక్షన్లో ఒక 4-5 లైన్స్ అనేది బెటర్గా రాయాలి. సో ఇచ్చిన క్వశ్చన్కి ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఆర్టికల్స్ ఉంటే ఆర్టికల్, పాలిటికల్ అయితే ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోలాగా, అది మేము చెప్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది అనేది మనం రాయాలి. ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు అది ఇదని. సో రీసెంట్గా జరిగిన ఇష్యూలో ఏంటంటే మనకి ఈ యొక్క యాక్ట్ ఒకటి వచ్చిందండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ 2023 అని చెప్పి. దాంట్లో అపాయింట్మెంట్ ఏంటంటే ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని లేకుండా వాళ్ళే ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ పార్టీ వాళ్ళు ముగ్గురు కలిసి సెలక్షన్ కమిటీలో ఎవరు చెప్తే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అవుతారనమాట. సో అది మనకి దీన్ని బట్టి కరెంట్ అఫైర్స్ కూడా రాయాలి ఇక్కడ. బట్ ఇష్యూస్ ఎక్కడ జరుగుతున్నాయి ఏంటని చెప్పేసి ఇక్కడ సీజీఐ ఎక్స్క్లూడ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారంటే సీజీఐ ఉండాలి, ఎలక్షన్ కమిషన్ అనేది ఇంపార్టెంట్ కదా, సో ఎవరు విన్ అవుతారు ఏంటని చెప్పి సీజీఐ ఉండాలని చెప్పి జ్యుడిషియరీ ఉంటుంది. బట్ వీళ్ళు ఆ చట్టం తీసుకొచ్చి వీళ్ళు ఉండకూడదని చెప్పి చెప్తున్నారు. సో అది మేజర్ ఇష్యూ అనమాట. సో ఇక్కడ అనూప్ బన్వాల్ కేసు అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. తర్వాత సర్చ్ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఏంటని చెప్పి అది రాయాలి. సో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మిషను ఖచ్చితంగా ఎలక్షన్స్కి ప్రాపర్గా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కానీ, సో ప్రాపర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందని చెప్పేసి ఖచ్చితంగా రాయాలి. ఇష్యూస్ కూడా చూడండి, ఇండియా అనేది లార్జ్ డెమోక్రసీ, ఎలక్షన్స్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి అనమాట, ఎవరు ఏంటని చెప్పేసి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండిపెండెంట్గా వర్క్ చేయాలి. సో లేదంటే వీళ్ళు కానీ గవర్నమెంట్తో కానీ లింకప్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలక్షన్స్లో. సో దాని యొక్క ట్రాన్స్పరెంట్ అకౌంటబిలిటీ అవన్నీ బెటర్గా మెయింటైన్ చేయాలని చెప్పేసి ఆన్సర్లో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. కంక్లూజన్లో మీ యొక్క ఒపీనియన్ రాయాలన్నమాట. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎలా జరగాలి ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఏం చెప్తారంటే పీపుల్ ఓటింగ్తో కూడా జరగాలని చెప్తే ఇంకా బెటర్ అంటారు. అంటే వాళ్ళు ఎగ్జిక్యూటివే కాకుండా పీపుల్ ఓటింగ్తో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నుకుంటే బెటర్గా ఉంటుందని చెప్తారు. సో ఇలాంటి ఒపీనియన్స్ మీరు రాయాలి అని చెప్పేసి ఈ న్యూస్ పేపర్స్లో వచ్చిన ఆర్టికల్స్ అవన్నీ మెన్షన్ చేసి మేము ఆన్సర్ రేటింగ్ వాళ్ళకి బెటర్గా చెప్తామన్నమాట. ఎవ్రీ క్వశ్చన్ డైలీ 5 క్వశ్చన్స్ అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయి నిన్న 5 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్, అలాగా 150 మంత్లీ 150, 2 మంత్స్కి 300. ఇక మిమ్మల్ని ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఎవరు ఆపలేరు. బెటర్గా డైలీ కొన్ని టాపిక్స్ ఇవ్వడం, దాని మీద ఆన్సర్స్ రాయిపించడం, నెక్స్ట్ ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయాలో చెప్పడం, అవన్నీ బెటర్గా చేస్తున్నాం. సో ప్రిలిమ్స్ బ్యాచ్ కూడా వెనస్డే స్టార్ట్ అవుతుంది. నెంబర్ కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటాను. థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.